ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. ఆలయాన్ని దేవునికి అంకితం చేయుట. సొలొమోను ప్రార్థన పూర్తి చేసేసరికి ఆకాశం నుండి అగ్ని దిగి దహన బలులను మిగిలిన అర్పణను దహించి వేసింది. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది. యెహోవా మహిమ నిండి ఉన్న ఆలయంలో యాజకులు ప్రవేశించలేకపోయారు. ఆకాశం నుంచి అగ్ని దిగి రావడం ఇశ్రాయేలీయులంతా చూశారు. యెహోవా మహిమ ఆలయాన్ని ఆవరించడం కూడా వారు చూశారు. వారంతా బాటపై సాష్టాంగపడ్డారు. వారు యెహోవాను స్తుతించి నమస్కరించారు. వారు ఇంకా ఇలా అన్నారు, ప్రభువు ఉత్తముడు, ఆయన కరుణ ఎప్పటికీ కొనసాగుతుంది. పిమ్మట రాజైన సొలొమోను ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవా ముందు బలులు అర్పించారు. రాజైన సొలొమోను 22,000 గిత్తలను 1,20,000 గొర్రెలను బలి ఇచ్చాడు. రాజు ప్రజలు అంతా కలిసి ఆలయాన్ని పవిత్రం చేశారు. అది యెహోవా ఆరాధనకై వినియోగింపబడాలి. యాజకులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధంగా నిలబడ్డారు. లేవీయులు కూడా యెహోవా మేళం వాయించి పనిముట్లు పట్టుకొని నిలిచారు. దేవునికి వందనాలు అర్పించే నిమిత్తం ఈ వాద్య విశేషాలను రాజైన దావీదు చేయించాడు. దేవుని ప్రేమ అనంతం అని యాజకులు లేవీయులు పలికారు. లేవీయులకు ఎదురుగా నిలబడి బాకాలు ఊదారు. ఇశ్రాయేలీయులందరూ నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.